ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు రాజుల మొదటి గ్రంథంలో మొదటి 5వ అధ్యాయం, దీని గురించి మనం ధ్యానిద్దాం. మొదటిగా రాజుల గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ రాజుల గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం అని చెప్పాం కదండి. మొదటి అధ్యాయంలో మనకు ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, వృద్ధుడైనటువంటి దావీదుకు అభిషగు చేసినటువంటి పరిచర్య గురించి ఈ మొదటి అధ్యాయం వివరిస్తుంది. వృద్ధుడైనటువంటి దావీదుకు షూనేమీయురాలైనటువంటి అభిషగు చేసినటువంటి పరిచర్య ఎటువంటిది అనేది ఈ మొదటి అధ్యాయం వివరిస్తుంది. అదేవిధంగా ఇదే మొదటి అధ్యాయంలో అదోనియా యొక్క అత్యాస, లేకపోతే అదోనియా పన్నినటువంటి పన్నాగం గురించి మొదటి అధ్యాయం వివరిస్తుంది. మనం మొదటి అధ్యాయంలో ఈ 2 అంశాలు మొదటిగా ధ్యానిద్దాం. రాజు అయినటువంటి దావీదు బహువృద్ధుడయ్యాడు. బహువృద్ధుడు అయిన తర్వాత అతడి శరీరంలో ఒక బలహీనత ఏర్పడింది. ఏమిటా బలహీనత? ఆ శరీరానికి వేడి అనేది లేదు, వెట్ట కలుగటం లేదన్నమాట. శరీరానికి వెట్ట కలుగటం లేదు. అలాగా రాజుగారి యొక్క శరీరానికి వేడి కలగకపోవడం వలన అతడు చలికి వణికిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏం చేశారంటే ఎన్నో దుప్పట్లు కప్పారు, ఎన్నో దళసరి వాటిని కప్పారు. అయినప్పటికీ కూడా దావీదుకి ఎక్కడా కూడా వెట్ట పుట్టలేదు. అప్పుడు ఏం చేశారంటే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి దావీదు యొక్క కౌగిటిన ఉంచారు. ఆ చిన్నదాని పేరు ఏమిటంటే అభిషగు. ఆమె ఏ ప్రాంతానికి చెందిందంటే షూనేమీయురాలు. అదేంటండి, ఒక చిన్నదానిని, ఒక యవ్వనస్తురాలిని తీసుకొచ్చి ఒక ముదసలి వాణి లేకపోతే ఒక ముసలి వాణి కౌగిట ఉంచడం ఏంటండి, ఇది తప్పు కదా అని మనం అనుకోవచ్చు. కానీ రాజు అయినటువంటి దావీదు ఆ అభిషగుతో ఎటువంటి తప్పు కూడా చేయలేదు. అభిషగుతో రాజు అయినటువంటి దావీదు సైనించలేదు. మరి ఈ విధంగా ఎందుకు చేశారు అని ఆలోచిస్తే, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఒక వైద్య విధానం ఇది. ఏంటంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి, అంటే ఆ యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఒక వైద్య విధానం, థెరపీలు అంటారు కదా, ఒక రకమైనటువంటి థెరపీ మాట. ఇలా శరీరానికి వెట్ట కలిగించడానికి, వేడి పుట్టించడానికి అభిషేకుని తీసుకొచ్చి దావీదు కౌగిట ఉంచారు. తద్వారా దావీదుకు ఆ బలహీనత నుండి కొంత విడుదల అనేది కలిగి. మరి ఈ అభిషేకు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులరా, ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు వృద్ధులైన వారికి సేవ చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమై ఉన్నది. ఏమంటే ఈరోజు యవ్వనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలివారు ఒక గ్లాసు నీళ్ళు తెమ్మంటే తీసుకొస్తున్నారా? వారు చెప్పేటువంటి మాటను వీరు తలకెక్కించుకుంటున్నారండి. ఎక్కించుకోవటాలు. కానీ యవ్వనస్తులు అనేవారు వృద్ధులకు ఖచ్చితంగా సేవ చెయ్యాలి. తద్వారా వారి జీవితానికి బంగారు బాట వారు ఏర్పరచుకున్నట్టు అవుతుందని ఇదిగో ఈ అభిషగు దావీదు యొక్క సన్నివేశంలో మనం చూడగలమండి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూడండి, ఒకవేళ వారు చేద్దామని వెళ్ళినా సరే ఈరోజు తల్లిదండ్రులు చేయనిస్తున్నారా?
వాళ్ళే చేయడం. కానీ ఈ అభిషేకం అనే ఒక చిన్నది మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే తప్పకుండా వృద్ధులకు ఏం చేయాలని ఉంది, సేవ చేయాలని ఒక పాఠం నేర్పిస్తుంది. ఇదే అధ్యాయంలో అదోనియా యొక్క పన్నిన పన్నాగం, అదోనియా పన్నిన పన్నాగం ఏమిటి? అదోనియా పన్నిన పన్నాగం ఎవరు ఈ అదోనియా అని మనం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, దావీదు యొక్క 4వ కుమారుడు అదోనియా. దావీదు తన జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఎంతోమంది కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. దావీదు యొక్క పెద్ద కుమారుడు ఎవరంటే అమ్నోను, రెండో కుమారుడు ఎవరంటే కిలియాబు, ఎవరండి? మూడో కుమారుడు ఎవరంటే అబ్షలోము, 4వ కుమారుడు అదోనియా. ఎవరండి? అదోనియా. ఈ అదోనియా ఏం చేశాడంటే, దావీదు వృద్ధుడైపోయాడు కదా, నేనే రాజునైపోదామని ఒక పన్నాగం పన్నాడు. మరి రాజుగారు వృద్ధుడైన తర్వాత సాధారణంగా రాజు ఎవరు అనేది ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదండి? రాజు ఎవరు అనే ఒక యాంగ్జైటీ, ఉత్సుకత ఉంటుందా ఉండదా? ఉంటుంది. దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకుని అదోని ఏం చేశాడంటే, ఏ విధంగా అయినా సరే రాజుని అయిపోదామని చూడండి. యోవాబు, ఎవరు ఇతను? యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతిని తన వైపు తిప్పేసుకున్నాడు. యాజకుడైనటువంటి అబ్యాతారుని కూడా తన వైపు తిప్పేసుకున్నాడు. తన వైపు తిప్పుకొని ఏం చేశాడంటే, రాజకుమారులందరికీ ఒక విందు ఏర్పాటు చేసి రాజకుమారులందరినీ పిలిచాడు. కానీ సొలొమోనును మాత్రం పిలిచాడా? పిలవలేదు. సొలొమోనుతో పాటు ఇంకెవరిని పిలవలేదంటే, ప్రవక్త అయిన నాతానుని పిలవలేదు, యాజకుడైన సాదోకుని పిలవలేదు, యుద్ధ వీరుడైనటువంటి బెనియాను పిలవలేదు. వీరందరూ ఎవరో? సొలొమోను పక్షముగా ఉన్నవారు. సరే, ఒక ప్రాంతంలో విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు ఇదిగో అదోనియా ఇలా చేస్తున్నాడని వర్తమానం ఎవరికి అందిందంటే బత్షెబాకు అందింది. ఎవరికి అందిందండి? బత్షెబాకు అందింది. ఎవరి ద్వారా అంటే ఇదిగో నాతాను ప్రవక్త ద్వారా అందింది. నువ్వు వెళ్ళు, నువ్వు నీ రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి నీకు ఇచ్చినటువంటి మాట చెప్పున. ఏమిటి దావీదు బత్షెబాకు ఇచ్చినటువంటి మాట? నీ కుమారుడే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అని దావీదు బత్షెబాకు మాట ఇచ్చాడు. ఆ మాట చెప్పునే నువ్వు వెళ్ళి దావీదుని అడిగని ఎవరు ప్రేరేపించారంటే నాతాను ప్రవక్త ప్రేరేపించాడు. ఎవరు ప్రేరేపించారండి? నాతాను ప్రవక్త ప్రేరేపించాడు. సరే, ఈవిడ వెళ్ళి అడిగింది. దావీదు కూడా ఏం చేశాడంటే వెంటనే ఒప్పుకున్నాడు. అదోనియా చేసినటువంటి దుష్క్రియ దావీదుకి తెలిసింది. వెంటనే నాతాను ప్రవక్త కూడా ఎంటర్ అయ్యి ఈ విషయంలోకి రాజు అయినటువంటి దావీదుకి చెప్పాడు. ఏ విధంగా చెప్పాడంటే, ముందు నువ్వు వెళ్ళు, విషయం దావీదుకి తెలియచేయి, తర్వాత నేను నీ వెంట వస్తాను అని చెప్పాడు. ముందే ప్రవక్త వెళ్ళవచ్చు కదా, దావీదు దగ్గరికి ముందే ప్రవక్త వెళ్ళొచ్చు కదా. బత్షెబాను ముందు ఎందుకు పంపించాడు అంటే, దావీదు బత్షెబాకు మాట ఇచ్చాడు, ఆ మాటని నిలబెట్టుకుంటాడు అని ముందు నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పిన విషయాన్ని వెనకాల నేను వచ్చి బలపరుస్తానని బత్షెబా మాట్లాడిన తర్వాత నాతాను కూడా, ఓ రాజా దావీదు, నువ్వు కానీ అదోనియాను రాజుగా ఎన్నుకున్నావా అని అడిగాడు. అప్పుడు లేదు, ఆ విషయం గురించి నాకు తెలియదు అంటే, ఇదిగో అదోనియా ఇటువంటి దుష్క్రియ చేస్తున్నాడు అని చెప్పాడు. చూడండి, ఒక సంయోచితమైనటువంటి ప్రవర్తనను కనబరిచాడు. ఎవరు ఇక్కడ? నాతాను.
ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ఒక మాట చెప్పిన వెంటనే మరొక వ్యక్తి వెళ్ళి అదే మాట చెప్పాడంటే ఏమవుతుంది? ఆ మాట బలపడుతుందా లేదా? బలపడుతుందా లేదా? బలపడుతుంది. అంత సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఇటువంటి సంయోచితమైనటువంటి మాట గురించి బైబిల్ ఒక చక్కని మాట చెప్తుంది చూడండి. అటువంటి సంయోచితమైనటువంటి మాట గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, సంయోచితమైనటువంటి మాట ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో విచిత్రమైనటువంటి పళ్ళెములో పెట్టబడ్డ బంగారపు పళ్ళను పోలి ఉంటుందంట. ఏంటండి? విచిత్రమైనటువంటి వెండి పళ్ళెంలో పెట్టబడినటువంటి బంగారపు పండ్లను పోలి ఉంటుందంట. అంటే సంయోచితమైనటువంటి మాటకు అంత విలువ ఉంది. మన జీవితంలో కూడా మనం మాటలు ఏ విధంగా ఉంటాయంటే సంయోచితంగా ఉండాలి, సందర్భానుసారంగా ఉండాలి. వీళ్ళు బత్షెబా వెళ్ళిన తర్వాత, వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు నాతాను వెళ్ళాడు. ఇద్దరు ఒకేసారి వెళ్ళారంటే వెళ్ళలేదు. కొంతమంది చూడండి, సమయం సందర్భం ఉండదు. ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు మధ్యలో అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడతారా లేదా? వాళ్ళిద్దరు మాటలు ఇంకా పూర్తవ్వవు. అప్పుడు మాట్లాడేవాడికి ఎవరికి సమాధానం చెప్పాలో అర్థమవుతుందా? అర్థం అవదు. అంటే మన మాటలు కూడా సరైనటువంటి విధానంగా సమయోచితంగా ఉండలేదు, సందర్భానుసారంగా ఉండడం లేదు. అంటే దేవుడు చెప్పాడు కదండి, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు ఏం చెయ్యాలి? తీర్పు దినాన లెక్క అప్పగించాలి. మన మాటలన్నిటినీ లెక్క పెట్టేటువంటి దేవుడు. సమయం సందర్భంగా లేకుండా మాట్లాడినటువంటి మాటలు కూడా దేవుని దృష్టిలో ఏమవుతుందంటే పాపమే అవుతుంది. ఏమవుతుందండి? సమయం కాదు, సందర్భం కాదు. ఆ సందర్భంలో ఆ సమయంలో నువ్వు అటువంటి మాట మాట్లాడటం వల్ల అక్కడ అనేక నష్టాలు, అనేక కష్టాలు ఏర్పడవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు పలికావంటే దేవుడి దృష్టిలో అది ఏమవుతుందండి? ఏమవుతుంది? పాపము అవుతుంది. అందుకే దేవుడు ఎటువంటి మాటను కోరుకుంటాడంటే మన నుండి సంయోచితమైనటువంటి మాట. ఇటువంటి సంయోచితమైనటువంటి మాటని పలికింది ఎవరంటే ఇక్కడ నాతాను. ఎవరి దగ్గర పలికాడంటే ఇదిగో రాజు అయినటువంటి దావీదు దగ్గర చక్కని మాట పలికాడు. అప్పుడు రాజు అయినటువంటి దావీదు ఏం చెప్పాడండి? ఇదిగో వెళ్ళి సొలొమోను యొక్క పట్టాభిషేకానికి ఈ ఏర్పాట్లు చెయ్యండి. ఇదిగో నా కంచెర గాడిద మీద సొలొమోనుని ఊరేగించండి. గుర్రం మీద అనడం లేదండి. రాజులు యుద్ధానికి అయితే గుర్రాన్ని వాడతారు. ఏదైనా ఒక ఊరేగింపుకి కానీ, ఒక విజయోత్సవానికి కానీ, ఒక శుభకార్యానికి కానీ వాడేది ఏంటంటే గాడిద. మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు కూడా యెరూషలేముకి ప్రవేశించేటప్పుడు దేని మీద వచ్చారు? గాడిద మీదే వచ్చారు. ఈ విధంగా వీరు సొలొమోను అభిషేకించి కంచెర గాడిద ఎక్కించి ఊరేగిస్తున్న సమయంలో గొప్ప శబ్దం పుట్టింది. ఈ శబ్దం ఎవరికి వినపడింది? ఎవరికి వినపడిందండి? అక్కడ పార్టీ చేసుకుంటున్నారు కదా రాజకుమారులతో, అదోనియా, అబ్యాతారు, యోవాబు, ఈ గుంపుకి వినపడింది. ఏమిటి ఈ అలజడి అంటే వాళ్ళు తెలుసుకుంటారు, ఇదిగో రాజు అయినటువంటి దావీదు సొలొమోనును రాజుగా ప్రతిష్ఠిస్తున్నాడు అని తెలియగానే యోవాబు, అబ్యాతారు వీరిద్దరు కూడా పారిపోతారండి. ఏం చేస్తారు? పారిపోతారు. సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు, యాజకుడైనటువంటి అబ్యాతారు వీరిద్దరు కూడా పారిపోతారు. ఇక అదోనియా చేసేది ఏమీ లేక రాజుగా పట్టాభిషేకం పొందినటువంటి సొలొమోను దగ్గరికి వచ్చి తప్పైపోయింది క్షమించు అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇంకా దుష్క్రియ చేయకుండా ఉంటే నిన్ను నేను క్షమిస్తాను. నీ జీవితంలో నువ్వు దుష్క్రియ చేసిన రోజున నీ మరణం తథ్యం అని చెప్తాడు. నీ మరణం తథ్యం అని చెప్తాడు. చూడండి, అదోనియా జీవితంలో అత్యాశ కలిగి ఉండడం వలన ఏంటంటే
అత్యాశ కలిగి ఉండడం వల్ల తన జీవితాన్ని పాడు చేసుకున్నాడా లేదా? సమాజంలో ఒక దావీదు కుమారుడిగా అతడికి ఎంతో కొంత విలువ ఉంది. కానీ రాజు అవ్వడానికి ప్రయత్నించి ఓడిపోయిన వ్యక్తిగా నిలబడ్డా లేదా? చివరికి ప్రాణభిక్ష పొందుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? సొలొమోను దగ్గర నుంచి. దీని గురించి ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా, చూడండి, మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించడం మేలు. చూడండి, ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. అదోనియా ఎదుట ఉన్నది ఏంటంటే సమాజంలో దావీదు కుమారుడు అనే ఒక స్థాయి. దాన్ని అనుభవించడం మానేసి ఇతని యొక్క మనసు ఏం చేసింది? అడియాసలకు తిరిగింది, అత్యాసలకు తిరిగింది. చివరికి ఏమైంది? ప్రాణభిక్ష పెట్టించుకోవాల్సి వచ్చింది. మన మనసు కూడానండి దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పొందామని ఉంటుందా? ఉండదు. నాకు అది కావాలి, ఇది కావాలి అని మన మనసు ఉర్లుతుందా లేదా? మన మనసు ఏమవుతుంది? ఉప్పొంగుతూ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకం. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే నీకేముండాలి? సంతుష్టి. సంతుష్టి అంటే సంతృప్తి. అటువంటి సంతృప్తి అయినటువంటి దైవభక్తి, అంటే సంతృప్తి కలిగి ఉండడం కూడా దైవభక్తి అని చెప్తున్నాడు. అర్థమైందండి మీకు? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. అంటే ఇప్పుడు దేవుడు తమకి ఇచ్చినటువంటి స్థాయిని బట్టి సంతృప్తి లేని వారందరూ కూడా దేవుని దృష్టిలో భక్తిహీనులే. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారండి? వాక్యం ఏం చెప్తుంది? సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి అన్నాడు. అంటే సంతృప్తి కలిగి ఉండటమే దైవభక్తిలో ఒక అంశం అని చెప్తున్నాడు. అది మాత్రమే ఒక కాదండి దైవభక్తి అంటే. దైవభక్తిలో ఒక అంశం అది. మరి ఇక్కడ అదోనియా జీవితంలో ఈ సంతృప్తి చూసామండి? లేదు. ఏ విధంగా అయినా సరే రాజుని అయిపోదాం అనుకున్నాడు. మరి దావీదు బత్షెబాకి ఇచ్చిన మాట అదోనియాకి తెలిసి ఉండొచ్చు, బహుశా తెలిసి ఉండొచ్చా లేదా? తెలిసి ఉండొచ్చు. సొలొమోన్ని రాజుగా చేస్తానన్న మాట అదోనియాకు తెలిసి ఉండొచ్చు. కానీ ఏ విధంగా అయినా సరే రాజుని అయిపోదాం అనుకుని ఆఖరికి ప్రాణభిక్ష పెట్టించుకున్నాడు అన్నమాట. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు అంటున్నాడు మీకు ఏ స్థితినిస్తే ఆ స్థితిలోనే సంతృప్తిగా ఉండండి. ఎప్పుడు వరకు అలా ఉండాలి? మా జీవితాలు ఇంతేనా? మా జీవితాలకు ఎదుగు బదుగు లేదా అంటే దానికి కూడా దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించు లాగున ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. సంతృప్తిగా ఉండమన్న దేవుడే ఏం చెప్తున్నాడంటే ఇదిగో తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాను, అప్పటి వరకు నా బలిష్టమైన చేతుల కింద మీరు ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండండి అని దేవుడు చెప్పాడు. అదోనియా అటువంటి దీన మనస్సు కలిగి ఉన్నాడా? లేదు. హెచ్చించుకునేటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. కేవలం ప్రాణభిక్ష పొందుకున్నాడంటే లేదు. తర్వాత అధ్యాయంలో 2వ అధ్యాయంలో తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే ఈ మొదటి అధ్యాయం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటంటే ఇదిగో యవ్వనస్తులు వృద్ధులకి ఖచ్చితంగా ఏం చెయ్యాలి? సేవ చెయ్యాలి. ఏం చేయాలండి? సేవ చెయ్యాలి. ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాం? ఇదిగో షునేమీయురాలైనటువంటి అభిషేకు ద్వారా తెలుసుకున్నాం. ఇదిగో మనం సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలోంచి నిన్ను హెచ్చించేవాడే దేవుడు. దావీదు గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు రాజు అయిపోవాలనుకున్నాడండి? అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇదే చాలు అనుకున్నాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుడే ఉన్నాడు.
అప్పుడు ఏం చేశాడు? తగిన సమయమందు హెచ్చించాడా లేదా? అలాగా మీ జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఏమై ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. ఈ 2 పాఠాలు ఈ మొదటి అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక రెండవ అధ్యాయానికి వస్తే, వృద్ధాప్యంలో మరణానికి దగ్గరగా ఉన్నటువంటి దావీదు, వృద్ధాప్యంలో మరణానికి దగ్గరగా ఉన్నటువంటి దావీదు సొలొమోనుకి సలహా ఇస్తున్నాడండి. సొలొమోనుకి సలహా ఇస్తున్నాడు. అండి, చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఒక తండ్రి తన కొడుకులను పిలిచి సలహాలు ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదా? యాకోబు ఇచ్చాడా? కొంతమందికి ఆశీర్వాదాలు ఇచ్చాడు, కొంతమందికి శాపాలు ఇచ్చాడు. అదేవిధంగా దావీదు కూడా చనిపోవడానికి రెడీగా ఉన్నటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఒక సలహా చెప్తున్నాడు. ఆ సలహా చెప్పడానికి ముందు దావీదు ఒక చక్కని మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం. లోకులందరూ పోవలసినటువంటి మార్గమున. ఏంటండి లోకులందరూ పోవలసినటువంటి మార్గం ఏంటి? మరణం. లోకులందరూ పోవాల్సిందేనా? ఖచ్చితమా? ఖచ్చితమే. దానిలో ఎటువంటి భేదం ఏమైనా ఉందా? నువ్వు ఎంత ఆస్తిపరుడు అయినా, నువ్వు ఎంత జ్ఞానివైనా, నీకు ఎంత తెలివితేటలు ఉన్నా సరే నువ్వు ఏదో ఒక రోజున ఏమవ్వాలి? మరణించాలి. ఇది ప్రతి మనిషికి దేవుడు రాసినటువంటి శాసనం. దీన్ని బైబిల్ బలపరుస్తూ ఒక చక్కని మాట చెప్తుంది చూడండి. కీర్తన గ్రంథం 89వ సంకీర్తన 48వ వచనం. కీర్తన గ్రంథం 89వ సంకీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? దేవుడు అడుగుతున్నాడండి, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులా, పుట్టినటువంటి మనం ప్రభు దయ వలన ఈ రోజు వరకు సజీవుల లెక్కలో ఉన్నాం. కానీ మనకి ఒకరోజు మరణం అనేది తథ్యం అని బైబిల్ చెబుతుంది. ఆ సమయంలోనే మనం ప్రభు వైపు తిరిగి ప్రభువుకి ఇష్టలుగా ఉంటే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దావీదు కూడా తన జీవితంలో ఇదిగో లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళుతున్నాను అన్నాడు. కానీ బాధపడుతున్నాడు ఆ మరణం వచ్చిందని బాధపడుతున్నాడు దావీదు? లేదు. ఎందుకంటే దావీదు దేవుడికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. కొత్త నిబంధనలో రాయబడి ఉంది కదా, దావీదు నాకు ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, నా ఉద్దేశ్యములన్నీ కూడా అతను నెరవేర్చి ఉన్నాడు. అందువలన దావీదుకి మరణ భయం లేదు. కుమారుడా, లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గంలో నేను వెళ్తున్నాను అని చెప్పి ఏమంటున్నాడంటే ఒక సలహాని ఇస్తున్నాడు. కాబట్టి 2వ వచనం 3వ వచనం చదవండి. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి చూడండి, ఇస్తున్నటువంటి సలహా, నీ దేవుడైనటువంటి యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు చూడండి, ఆయన మార్గములను నువ్వు అనుసరిస్తే నువ్వు ఏ పని మొదలు పెట్టినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందురు. చూడండి, ఏ పని తలపెట్టినా అది అవుతుందంట. ఏ మార్గంలో మనం నడుస్తున్నా సరే వివేకంగా నడుచుకుంటామంట. ఎప్పుడు? ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తే. తర్వాత వచ్చిన చూడండి, దావీదు ఈ సందర్భంలో సలహా ఇస్తూ మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యం అనుసరించి నడుచుకుని ఎడల చూడండి, సత్యము అనుసరించి నడుచుకుని
ఎడల ఇశ్రాయేలు యొక్క రాజ్య సింహాసనము లేదా మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండకుండా మానడని నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ఈ ప్రమాణం అంతా కూడా ఎవరి జీవితంలో చేశాడు? దావీదు జీవితంలో దేవుడు చేశాడు. ఏంటి? నా ఆజ్ఞలు కనుక్కుంటే గైకొని ఉంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. అంటే నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. దావీదు సింహాసనం ఇప్పుడు స్థిరంగా ఉందా లేదా? ఉందా లేదండి? మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో దావీదు కుమారుడా అని పిలిచారా లేదా? మరి ఆయన సింహాసనాధిపతి కాదా? సింహాసన ఆసీనుడు కాదా? ఉన్నట్టే కాదా? ఉన్నట్టు. చూడండి, సొలొమోనుకి ఇస్తున్నటువంటి చక్కని సలహా. నా జీవితంలో నేను అలా ఉన్నాను, నువ్వు కూడా నీ జీవితంలో ఉంటే మన యొక్క వారసత్వాన్ని, మన యొక్క సింహాసనాన్ని నువ్వు కాపాడిన వాడువు అవుతావు అని ఒక చక్కని సలహా ఇచ్చాడండి. చక్కని సలహా ఇచ్చాడు. అంటే ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తారండి? మరణావస్థకు దగ్గర ఉన్నటువంటి తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని జారదీసి, దేవుడు నా జీవితంలో ఇన్ని మేలు చేశారు, మీరు కూడా దేవుని ఏడు నమ్మిక కలిగి ఉంటే మీ జీవితంలో కూడా మేలులు చేస్తారు అని చెప్పే తల్లిదండ్రులు ఉంటారండి? బహు తక్కువ అండి. ఏంటండి? బహు తక్కువ. నేను చనిపోతున్నాను, వాడికి అంత పిచ్చాను, నేను మీకు తెలియకుండా ఎంత డబ్బు దాచాను, మీరు నన్ను ఎక్కడ అడిగి వ్యర్థం చేసేస్తారని మీకు చెప్పకుండా ఇల్లు కొన్నాను, మనకు అక్కడ ఇల్లు ఉంది. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. వాటి ద్వారా మీరు చక్కగా బతకాలి అని చెప్తారే కానీ దేవుడి మీద నమ్మకం ఉంచండి. నా జీవితంలో దేవుడి మీద నమ్మిక ఉంచాను, బాగుపడ్డాను, మీరు కూడా అలా బాగుపడండి. లేదంటే నేను దేవుడిని నమ్మలేదు, నా జీవితం ఇలాగా అయిపోయింది, మీరు కూడా ఇటువంటిది చేయకుండా దేవుణ్ణి నమ్మండి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారండి? మరణపు సమయంలో ఉన్నారండి? చూడండి, మరి దావీదు ఏదో పాపం చేసేసాడు, అదే పాపం నేను చేసేస్తాము, దావీదు చేస్తుంది తప్పు, మేము చేస్తుంది అదే తప్పు కాదా? అది తప్పు అయినప్పుడు, అది ఒప్పు అయినప్పుడు దేవుడికి ఇది మేము చేసేది కూడా ఒప్పు అని బయలుదేరేవారు ఉన్నారా లేదా? మరి దావీదు యొక్క మనసుకు నీ మనసుకు తేడా లేదా? ఉందా లేదా? చక్కగా తన కుమారుని పిలిపించుకొని ఏం చెప్తున్నాడు? దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనాలి, ధర్మశాస్త్రం యొక్క విధులని, దానిలో ఉన్నటువంటి ధర్మాన్ని నువ్వు పాటించాలని మరణిస్తున్నప్పుడు చనిపోయాడు. లేకపోతే పొలాల గురించి చెప్పాడా? రాజ్యాల గురించి చెప్పాడా? చెప్పాడండి? చెప్పలేదు. మరణిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఇంకో విషయాలు కూడా చెప్తారు. ఏంటంటే, నాకు పలానా వాడు సహాయం చేశాడు, పలానా వాడు ద్రోహం చేశాడు. ద్రోహం చేసిన వాడికి నువ్వు ద్రోహం చేస్తావో అది నీ యొక్క విఘ్నత. సహాయం చేసిన వాడి యొక్క సహాయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఇది కూడా చాలా తక్కువ మంది చెప్తారండి. ఇది కూడా చాలా తక్కువ మంది చెప్తారు. కానీ దావీదు కూడా ఇది కూడా చెప్పాడండి. ఏం చెప్పాడు? దావీదు ఇది కూడా చెప్పాడు. మొదటిగా దావీదు ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాడు. ఏంటి? ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాడు. సౌలుని చంపడానికి వెనకాడినటువంటి దావీదు, 2 సార్లు అవకాశం వచ్చినా సరే చంపడానికి ఇష్టపడని దావీదు ఒక వ్యక్తిని మాత్రం అతడిని చంపమని సొలొమోనుకి చెప్పాడు. ఎవరా వ్యక్తి? ఎవరండి? యోవాబు. ఎవరు యోవాబు? ఎవరండి యోవాబు? ఎవరండి? సొలొమోను యొక్క దావీదు యొక్క సైన్యాధిపతి. దావీదికి అసలు అత్యధిక విజయాలను అందించిన వాడు ఎవరు? యోవాబే. దావీదు యొక్క రాజ్యం విస్తరించడానికి కారణం ఎవరంటే కొన్ని యుద్ధాల్లోనే దావీదు పాల్గొనేవాడు. మిగతా యుద్ధాలన్నీ కూడా ఎవరు చేసి వచ్చేవాడు? యోవాబు చేసి వచ్చేవాడు. అటువంటి యోవాబునే ఏం చేయమంటున్నాడు? చంపమంటున్నాడు.
దేనికి? ఎందుకు? తన రాజ్యాన్ని విస్తరించినందుక, తనకి అండదండగా ఉన్నందుక. దావీదుకి వ్యతిరేకంగా యోవాబు కొన్ని పనులని చేశాడు. దానిలో మొదట ఏంటంటే అమ్నోనుని చంపాడు. తర్వాత అబ్షలోముని చంపాడు. తర్వాత ఆమాసాను చంపాడు. వీళ్ళ ముగ్గురిని చంపడం దావీదుకి ఇష్టం లేదు. కానీ ఆ పరిస్థితిలో, దావీదు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు యోవాబుని ఏమీ చెయ్యలేకపోయాడు. తన సొంత కుమారుడిని చంపొద్దని చెప్పినా సరే అబ్షలోముని ఏం చేశాడు యోవాబు? అదేవిధంగా అమాసాను కూడా చంపాడు, అమ్నోను కూడా చంపాడు. ఈ బాధ కలిగి ఉన్నటువంటి దావీదు సొలొమోనుకి ఏం చెప్పాడంటే, అతడు నెరిసిన తల వెంట్రుకలతో చక్కగా సమాధికి చేరడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అతని మీద పగ తీర్చుకో అని చెప్పాడు. రెండో వ్యక్తి షిమి అండి. ఎవరా? షిమి. దావీదు అబ్షలోము చేత తరవబడుతున్నప్పుడు షిమి ఏం చేశాడంటే దావీదుని చూసి తిట్టాడు. ఏం చేశాడు? తిట్టినప్పుడు దావీదు అప్పుడు అతన్ని ఏమీ చేయలేదు. కానీ దావీదుని తిట్టినందుకు దావీదు సొలొమోనుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు జ్ఞానివి. ఏమంటున్నాడు? నువ్వు జ్ఞానివి, నీ జ్ఞానము చెప్పున చేయమని చెప్పాడు. చూడండి, యోబునైతే చంపేమని చెప్పాడు, ప్రతీకారం తీర్చుకోమని చెప్పాడు. షిమీనైతే చూడండి చాలా చాకచక్యంగా చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా నువ్వు జ్ఞానివి, నీ జ్ఞానం బట్టే నువ్వు చెయ్యి అని చెప్పాడు. అప్పుడు మొదట అదోనియా చనిపోయాడు కదండి. చనిపోయాడు కదా. అదోనియా చనిపోయాడు. అదోనియా ఎలా చనిపోతాడు అంటే, ప్రభునందు ప్రియులారా, అదోనియా ఒక పన్నాగం పండుతాడు. మళ్ళీ మొదట పన్నాగం విఫలమైంది. రెండవ పన్నాగం ఏంటంటే బత్షెబా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను అభిషగును వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, దాని కొరకు నువ్వు వెళ్ళి సొలొమోనుకు చెప్పు అని చెప్తాడు. అలాగా వెళ్ళినప్పుడు బత్షెబాకు సొలొమోను ఇచ్చినటువంటి మర్యాద చూస్తే మనకి చాలా ముచ్చటేస్తుంది. ఆవిడ రాగానే లేచి నుంచొని ఆమె కోసం ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూర్చోబెట్టి, అమ్మ ఏమిటి, ఏ విషయమై నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే, నాకు ఒక సహాయం చేయాలంటే సహాయం తప్పకుండా చేస్తాను అంటే, ఇదిగో అదోనియా అభిషేకును వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, నువ్వు దానికి అంగీకరించాలంటే, అప్పుడు చాలా ట్రిక్కీగా మాట్లాడతాడు. ఎవరు? సొలొమోను. సరే, అదే పెద్ద విషయం ఉంది, అలాగే ఒప్పుకుందాం. దానితో పాటు అదోనియాకు, యోవాబుకు, యాజకుడైన అబ్యాతారుకు మన రాజ్యాలన్నిటిని కూడా ఇచ్చేద్దాం అంటే, అది ఒప్పుకోలేనట్టే. ఎవరైనా వచ్చి పలానా వాడికి నీ దగ్గర ఉన్నది కావాలంటే దానిదేం భాగ్యం, దాంతోపాటు నా ఆస్తిని కూడా తీసేసుకోమను అన్నావంటే ఏంటది? ఇచ్చే అంటావా? వెళ్ళి ఇచ్చేస్తాను నేను వాడికి, ఇచ్చే అంటావా అంటే వాడికి ఇష్టం లేదని. చూడండి, తల్లిని అయితే గౌరవించాడు. తల్లి ఒక తప్పుడు రికమెండేషన్ చేస్తుంది. ఏంటంటే ఒక వ్యక్తిని బలపరుస్తుంది. అది సొలొమోను ఖండించాడు. మరి దేవుడు తల్లిదండ్రుల మాట వినమన్నాడు కదా. మరి ఇక్కడేంటి, సొలొమోను జ్ఞాని అయినటువంటి సొలొమోను ఖండించాడు. ఇంకా అప్పటికీ జ్ఞానం పొందుకోలేదనుకోండి, సొలొమోను ఖండిస్తున్నట్టు కనబడుతుంది. అంటే తప్పుడు ఒక సిద్ధాంతాన్ని ఎవరు చెప్పినా, తప్పుని ఎవరు సమర్థించినా సరే మనం వ్యతిరేకించాలి అనే ఒక సత్యం ఈ సొలొమోను బత్షెబాల మధ్య జరిగినటువంటి సంభాషణ వల్ల మనకు తెలుస్తుంది. మరి అమ్మ మీద, తల్లి మీద గౌరవం లేదా అంటే ఉంది, కానీ తప్పుని సమర్థిస్తుంది. ఎవరు? బత్షెబా. అదోనియా యొక్క పన్నాగం ఏంటి? అభిషగు సేవకురాలైనప్పటికీ కూడా దావీదు ఉపపత్నిగా పేరుంది.
ఆ రాజు యొక్క ఉపపత్తిని చేసుకుని రాజు అయిపోదామని రెండోసారి పన్నాగం పన్నాడు. అది బత్షెబాకు తెలియదు. దాన్ని గ్రహించినటువంటి సొలొమోను ఈ విధంగా చేశాడు. అంటే తల్లి అయినా సరే తప్పును సమర్థిస్తే ఏం చెయ్యాలి మనం? ఖండించాలా లేదా? లేకపోతే తండ్రి దేవుడు ఏది చెప్తే అదే ఎన్నమన్నాడు కదా, తల్లి చెప్పిన మాటను నీ తండ్రి చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టకము అన్నాడు కదా, అన్నాడా లేదా? అంటే తల్లి తప్పు చేయమంటే చేసేద్దామనా? తండ్రి తప్పు చేయమంటే చేసేద్దామనా? కాదు. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళను తప్పును సమర్థిస్తే ఏం చేయాలి? ఖండించాలి. సొలొమోను జీవితం ద్వారా మనకి అది తెలుస్తుంది. అదోనీయాను ప్రవేశపెట్టాడు. ఎవరు? సొలొమోను. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నావు. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ దేవుని గుడారంలో ఆ బలిపేట కొమ్ములు పట్టుకున్నా సరే అదోనీ యొక్క మరణం ఆగిందా? బెనియా వెళ్ళి చంపే అంటే వెళ్ళి చంపేశాడు. అదోనీ యొక్క జీవితం ఆ విధంగా ముగిసిపోయాడు. అదోనియా ఎప్పుడైతే చనిపోయాడో నెక్స్ట్ కత్తి ఎవరి మీద పడుతుంది? అదోనియాకి అండదండలుగా ఉన్నవాళ్ళు ఎవరు? యోవాబు. యోవాబు కూడా వెళ్ళి ఏం చేశాడంటే ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అలా బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా సరే సొలొమోను ఆజ్ఞాపించాడు, బెనియా వెళ్ళి చంపేమంటే బెనియా వెళ్ళి చంపేస్తాడు. ఇదిగో యోవాబు యొక్క దేహం అంతా రక్తసిక్తమయ్యి అతడు సమాధి చేయబడతాడు. అంటే అతని జీవితంలో శాంతికరమైనటువంటి పరిస్థితుల్లో సమాధి చేయబడలేదు. చూడండి, శాంతికరమైనటువంటి స్థితిలో అతను సమాధి చేయబడలేదు. చూడండి, అంతా మంచి చేశాడు. సౌలా దావీదా అనేటప్పుడు దావీదు పక్షాన చేరాడు. ఎవరు? యోవాబు. అబ్షలోమా దావీదా అంటే దావీదు పక్షాన చేరాడు. కానీ సొలొమోను అదోనియా అనేటప్పటికీ ఒక్క రాంగ్ స్టెప్ అదోనియా పక్షాన చేరాడు. దానివల్ల ఏం చేశాడు? మరణాన్ని రుచి చూసాడా లేదా? ఇదండి 2వ అధ్యాయం. అంటే మన జీవితంలో ఎన్ని మంచి చేసినా సరే కొన్ని సార్లు ఏంటంటే మనం ఒక తప్పు చేస్తాం, అదే మనకి శాపమైపోతుంది. ఏంటండి? అదే మనకు శాపమైపోతుంది. మనం అనుకోవచ్చు మనం చాలా మంచి చేసాం కదా అని, కానీ చేయకూడని తప్పు చేసేస్తాం. చూడండి, తొందరపాటులో అమ్నోని చంపేశాడు. నెక్స్ట్ ఇంకెవరిని చంపేశాడు? అబ్షలోముని చంపేశాడు. ఇంకా అమాసాను చంపేశాడు. ఇదిగో ఒక కుట్రదారుడైనటువంటి అదోనీతో చేతిలో కలిపాడు. నెరిసిన జుట్టుతో శాంతికరమైనటువంటి మరణాన్ని పొందలేదు. తన జీవితం అంతా కష్టపడి యుద్ధాలు చేసి దావీదుని గెలిపించి దావీదు రాజ్యాన్ని విస్తరించాడు. కానీ చివరికి ఏమీ లేదు, మనశ్శాంతి లేదు. ఎవరికి? యోవాబుకి. సప్త సముద్రాలు ఇదేనంట. ఇంటి దగ్గర మురుక్కారులో ఎలా ఉందంటే పరిస్థితి? సప్త సముద్రాలు ఇది ఇంటి దగ్గర మురుక్కాల్లో పడిపోయాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడ చాలండి, ఇక్కడ యోవాబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముగ్గురిని చంపేశాడు. చెప్పుకున్నాం కదండి. ఎవరు? అమ్నోను, అమాసా, అబ్షలోము. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని అదోనియాతో జత కట్టాడు. మనము కూడా కొన్నిసార్లు దేవుడి యొక్క మాటను పెడచెవిన పెట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచేస్తూ ఉంటాం. దానివల్ల నష్టాన్ని వస్తుందా రాదా? అవ్వ యొక్క నష్టం ఏంటి? తన స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. నష్టపోయిందా లేదా? సమస్త మానవాళికి నష్టాన్ని
తెచ్చిపెట్టింది. ఇదండి 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే దావీదు యొక్క సలహా. మనము కూడా మన మరణ సమయాల్లో ఎటువంటి సలహా ఇవ్వాలి? దేవుడి గురించి చెప్పాలండి. మరణ వాంగ్మూల్యం చాలా విలువైంది. మన మరణ వాంగ్మూల్యం లేకపోతే మా మరణపు సమయంలో సలహా ఎటువంటిదై ఉండాలి? దేవుడి గురించి ఇచ్చేటువంటి సలహా ఉండాలి. అటువంటి సలహా దావీదు ఇచ్చాడా లేదా? సొలొమోనుకి. చూడండి, పగ తీర్చుకోమన్నాడు యోబు జీవితం అంతా మంచి చేసినా సరే కొన్ని విషయాలు తప్పిపోవడం వల్ల ఏమైంది? నష్టాన్ని చూశాడు. ఇక షిమి, నీ జ్ఞానం చెప్పుని చేయమన్నాడు కదా. షిమి మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడంటే దావీదు షిమీని పిలిపించి, ఇదిగో నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి ఆ బంపర్ ఆఫర్ అంటే, నువ్వు నీ ఇంట్లో ఉండు, నీవు పండించుకున్న పంట తిను, కానీ దేశం వదిలి వెళ్ళకూడదు. దేశం వదిలి వెళ్ళకూడదు. ఇంకేంటి, చాలా ఈజీగా ఉందని ఎగిరి గంతేసుకుని వెళ్ళిపోయి 1 సంవత్సరం ఉన్నాడు, 2వ సంవత్సరం ఉన్నాడు, 3వ సంవత్సరంలో వీడికి దాసులు ఉన్నారు. ఆ దాసులు వీడు పెట్టేటువంటి టార్చర్ భరించలేక వీడి దగ్గర నుంచి పారిపోయారు. ఎక్కడ పారిపోయారంటే ఇదిగో ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయాడు. వెంటనే మన ఓడు ఆ దేశాన్ని క్రాస్ చేసి ఆ దాసుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే సమాచారం ఎవరికి అందించేస్తారు? సొలొమోను రాజుకి అందించేస్తారు. అందించిన వెంటనే మళ్ళీ బెన్యాని పిలిచి షిమీని చంపేయమంటాడు. షిమీని చంపేయమని ముందే డైరెక్ట్గా షిమీని పిలిపించి చంపేయచ్చు కదా. ముందే డైరెక్ట్గా షిమీని పిలిపించి చంపేయచ్చు కదా. ఎందుకు అవకాశం ఇచ్చాడు? దావీదు చెప్పాడు, నీ జ్ఞానము చెప్పున చెయ్యి అన్నాడు. అంటే అక్కడ జ్ఞానాన్ని ప్రదర్శించి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. తన మీదకి తప్పు రాకుండా చూసుకున్నాడు. తన మీదకి తప్పు రాకుండా చూసుకున్నాడు. అదేవిధంగా సరే, పగ సాధించమన్న ఇద్దరి మీద పగ సాధించాడు. ఎవరు? రాజు అయినటువంటి సొలొమోను. సరే, దావీదు పగ తీరింది అనుకున్నాం. మరి సౌలుని అంత క్షమించినటువంటి దావీదు వీరిద్దరి మీద అంత పగ సాధించవలసినటువంటి అవసరం ఏంటో మనకి అర్థం కాలేదు. బహుశా సౌలు దేవుడి చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి కాబట్టి క్షమించి ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కూడా ఇద్దరు దేవుడి చేత అభిషేకం ముద్రలో లేదు. దాన్ని బట్టి ప్లస్ దావీదు జీవితంలో వేదన కలిగించారు కాబట్టి వీళ్ళిద్దరి మీద పగ తీర్చుకున్నారు. మరి పగ తీర్చుకోవడం తప్పు కదా అంటే, మరి పాత నిబంధనలో ఆ కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను. చూడండి, మరి మంచి చేసిన వాడిని కూడా దావీదు మర్చిపోలేదు. ఏంటి? మంచి చేసిన వాడిని కూడా దావీదు మర్చిపోలేదు. ఎవరు మంచి చేశారంటే దావీదుకి ప్రభునందు ప్రియులారా, బర్జిల్లా. బర్జిల్లా అనే వ్యక్తి దావీదు అడవులు పట్టి తిరుగుతున్నప్పుడు దావీదుకి ఆహారం అందించి నీటిని అందించి మంచి సహాయాన్ని చేశాడు. అందుకు సొలొమోనుకు అది కూడా గుర్తు చేస్తూ, ఇదిగో బర్జిల్లా కుటుంబ సభ్యులు నీ భోజనపు బల్ల మీద ఉండాలి అని చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం. మరియు గిలాదీయుడగు బర్జిల్లాయు రాజుతో కూడా దాటిను. బర్జిల్లాయు కలిగి బహు ముసలివాడే ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా చూడండి. బర్జిల్లా ఎవరో కోటేశ్వరుడు, కుబేరుడు. దావీదుకి భోజన పదార్థాలు పంపించాడు. మర్చిపోయాడా దావీదు ఎక్కడన్నా? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే సహాయం చేసిన వారినే మర్చిపోయేవారిగా మనం ఉన్నాం. ఇదిగో దావీదు జీవితంలోంచి ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటి? మనకి సహాయం చేసిన వారిని మన మరణ పర్యాంతం కూడా వాళ్ళని ఏం చేయాలి?
గుర్తు చేసుకోవాలి. వారికి మనం సహాయం చేయలేకపోతే మన వారసుల ద్వారా అయినా సరే చెయ్యించాలి అనే ఒక నీతి సూత్రాన్ని ఇక్కడ దావీదు సొలొమోనుకి అందిస్తున్నాడు. తద్వారా బర్జిల్లా సొలొమోనుకి సమయానికి లేకపోవచ్చు, కానీ తన వారసుల్ని తన భోజన బల్ల దగ్గర ఉండాలని ఆజ్ఞాపించాడు. అదే విధంగానే జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏమిటి అంటే, ఇదిగో మరణ అవస్థలో ఉన్న మనం చక్కని సలహా వారసులకి ఇవ్వాలి. మనకి సహాయం చేసిన వాడిని ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మరి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలంటే, ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకునే యుగంలో లేము. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద చూపించవలసినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి మనకున్నటువంటి బాధని దేవునికే వదిలిపెట్టాలి. ఇక 3వ అధ్యాయంలో మనం ఏమి ఉంది అని ఆలోచిస్తే, 2వ అధ్యాయంలో దావీదు సొలొమోను ఏ విధంగా ఉండమన్నాడో, సత్యం నుండి వైదొలక్కు, సత్యంను అనుసరించి ఉండన్నాడు కదా, అది 3వ అధ్యాయంలో మొదటి వచనంలోనే తప్పేసాడు. ఎవరో? సొలొమోను. చూడండి 3వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయి. అంటే దేవునికి విరోధయ్యాడు. దేని ద్వారా? ఫరో కుమార్తెని. ఐగుప్తు రాజు ఏమన్నా దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు. అటువంటి రాజు యొక్క కుమార్తెను చేసుకొని ఏం చేశాడు? దేవుడికి విరోధి. అంటే సత్యమును అనుసరించలేదు, దావీదు యొక్క సలహాని పాటించలేదు. అల్లుడాయను తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ చూడండి, ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించును. ఫరో కుమార్తెను ఏం చేసాడండి? దావీదు పురమునకు రప్పించాడు. ఫరో కుమార్తెను చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? ఫరో కుమార్తెను చేసుకోవాల్సినటువంటి అవసరత సొలొమోనుకి ఎందుకు ఏర్పడింది? యుద్ధాలు చేయకుండా రాజ్యాన్ని ఈజీగా విస్తరించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఒక స్టేటస్ సింబల్గా ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఫరో కుమార్తెను చేసుకుంటే తర్వాత రాజ్యం ఎవరిది? ఆటోమేటిక్గా సొలొమోనుదే అయిపోతుంది. రెండవది, అందం కారణం కావచ్చు. ఫరో కుమార్తె యొక్క అందం కారణం కావచ్చు. ఈ 2 కారణాలు బట్టి సొలొమోను సత్యాన్ని విడిచిపెట్టేసి ఒక అన్యురాల్ని తన నగరకు దావీదు పురమునకు తీసుకొచ్చాడు. అంటే తండ్రి ఏదైతే చేయొద్దన్నాడో అదే చేశాడు. సరే, ఇలాగా ఒక తప్పు చేశాడు. ఒక తప్పు చేసినప్పుడు కూడా దేవుడు అతని మీద కనికరపడ్డాడు. ఒకనాడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను 1000 బలులు అర్పించాడండి. ఎన్ని బలులు? 1000 బలులు అర్పించాడు. ఆ రోజు రాత్రి దేవుడు స్వప్నమందు దావీదుకి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి 3వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే, 5వ వచనం. గిబియోనులో రాత్రి వేళ సొలొమోనుకు యెహోవా స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేన్ని నీకు ఇచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేసును, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీ నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మగుపరచి ఈ దినము ఉన్నట్లుగా సింహాసనం మీద అతని కుమారుని కూర్చొని అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. తప్పు చేశాడు, కానీ దేవుణ్ణి చాలా వినమ్రతతో అడుగుతున్నాడా? అయితే నేను అదేంటండి, పెళ్లి చేసుకున్నాడు బాలుడు అంటున్నాడు.
పెళ్లి చేసుకున్నాడు, బాలుడిని అంటున్నాడు. చిన్న వయసు, విషయ పరిజ్ఞానం పూర్తిగా లేదు. అంటే అది తెలిసి తెలియక చేసినటువంటి తప్పు అయ్యి ఉండవచ్చు. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కార్యములు జరిపించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైనటువంటి నేను నీవు కోరుకునే జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశములను తనకి చేయుటయు అసాధ్యం. చూడండి, వారి విశాల దేశములను తనిఖీ చేయుటయు అసాధ్యము. కాబట్టి వారికి తీర్పులు తీర్చేటువంటి జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగాడు. 9వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము అన్న. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. చూడండి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువు ప్రాణమునైనను అడుగక న్యాయము గల న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఏమంటే ఇదే సొలొమోను మొదటి 2 వచనాల్లో తప్పు చేసినట్టు చూసాం. ఫరో కుమార్తెనే పెళ్లి చేసుకుని తన దావీదు పురమునకు రప్పించుకున్నట్టు చూసాం. మరి దేవుడు ప్రత్యక్షం అవ్వగానే ఇతని కోరిక మారిపోయింది ఏంటి? అసలుకి అటువంటి మనసు కలిగినటువంటి సొలొమోను ఏమడగాలి? దేవుణ్ణి ఇంకా నా రాజ్యాన్ని విస్తరింప చేయమని అడగాలి. కానీ అలా అడగలేదేంటి? ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే అది అతడు బాలుడుగా ఉన్నాడు, చిన్న వయసులో సొలొమోను తెలిసి తెలియక చేసినటువంటి తప్పు. ఆ తప్పుని క్షమించి దేవుడు అతడికి ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఏమి కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు? జనులకు తీర్పు తీర్చేటువంటి, జనులు ఇన్నో ఏలేటువంటి జ్ఞానాన్ని కోరుకున్నాడు, వివేకాన్ని కోరుకున్నాడు. దేవుడు మనకు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటామండి? ఏం కోరుకుంటాం? దానికి అంతు లేదు. జ్ఞానాన్ని కోరుకుంటామా? కానీ జ్ఞానాన్ని కోరుకున్నా. చూడండి, ఒక గుప్త నిధిని కోరుకున్నాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఎవరు ఆయన? క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఇప్పుడు మనం ఎవరిని కోరుకోవాలి? ఎందుకు? అసలు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గల గుప్తనిధి ఆయన. గుప్తములై ఉన్నావంటే ఓపెన్గా ఉన్నాయా? ఓపెన్గా ఉన్నాయి. గుప్తనిధి అంటే మనకి ఏదైనా పై కనపడుతుందా? కనపడదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆ గుప్తముగా ఉన్నవి నువ్వు తవ్వి తీసుకోవాలి. గుప్తనిధిని ఎలా తవ్వి తీసుకుంటున్నారు? అలాగ మనం వాక్యాన్ని తవ్వి ఏం చేయాలి? ఆ నిధిని మనం సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని అడిగాడు. అటువంటి జ్ఞానాన్ని అడగడం వలన దేవుడు నువ్వు చాలా చక్కనిది అడిగావు అని ఏమేమి ఇచ్చాడు? బోనస్గా జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు. ఐశ్వర్యంతో పాటు ఘనతను ఇచ్చాడు. అంటే చూడండి, సొలొమోను జ్ఞానాన్ని అడిగితే బోనస్గా రెండింటిని ఇచ్చాడు. జ్ఞానము ప్లస్ ఐశ్వర్యం ప్లస్ ఘనత, ఈ 3 పొందుకున్నాడు. ఎవరు? సొలొమోను. జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను ముందు ఒక పరీక్ష వచ్చి నిలబడింది. ఏమిటా పరీక్ష? 3వ అధ్యాయంలో దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు.
జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను ఎదురుగా ఒక పరీక్ష వచ్చి నిలబడింది. ఏమిటి? ఇద్దరు స్త్రీలు ఒకే సమయంలో 2-3 రోజుల తేడాలో బిడ్డల్ని కంటారు. ఒక స్త్రీ పడుకున్న సమయంలో తన బిడ్డ మీద పడి ఉండడం వల్ల ఆ బిడ్డ చనిపోతుంది. మరో స్త్రీ యొక్క బిడ్డ బతుకుంటుంది. ఈ బిడ్డ చనిపోయిన స్త్రీ ఏం చేసింది? ఏమీ తెలియకుండా, ఎవరికీ తెలియకుండా చనిపోయినటువంటి తన బిడ్డను ఆ పక్క స్త్రీ యొక్క పక్కలో వేసి బతికున్న బిడ్డని తెచ్చేసుకుంది. తర్వాత తల్లి లేచి చూసింది, చనిపోయింది నా బిడ్డ కాదు, అక్కడ బ్రతికి ఉండి ఆమె పక్కలో ఉన్నది నా బిడ్డ అని తెలుసుకొని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు ఈ బిడ్డ నాదంటే నాది కొట్టుకుంటున్నారు. అప్పుడు సొలొమోను ఏం చేశాడు? ఒక పెద్ద కత్తి తీసుకురమ్మన్నాడు. పెద్ద కత్తి 2 భాగాలుగా చేసి వీరిద్దరిని, ఈ బిడ్డని ఇద్దరికి ఇచ్చేయమన్నాడు. అప్పుడు సొంత తల్లి ఏమంది? నా బిడ్డ చనిపోవడానికి వీలు లేదు, ఎక్కడ ఉన్నా సరే బ్రతికుంటే చాలు, నా బిడ్డను తనకే ఇచ్చేయండి అంటే అప్పుడు సొలొమోను ఏం చెప్పాడు? ఈమె ఈ బిడ్డకి నిజమైనటువంటి తల్లి అని చెప్పి. ఏమంటే ఇది మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం కాబట్టి, అదేవిధంగా ఈ కథను అనేక పుస్తకాల్లో చదువుకున్నాం కాబట్టి ఈ సమస్య చాలా ఈజీ అనుకుంటాం. ఆ కాలంలో ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టమండి. ఎవరు కూడా పరిష్కరించలేరు. ఇద్దరు తల్లులు వచ్చి ఒక బిడ్డను చూపించి నా బిడ్డ అంటే ఎవరేం చెప్పగలరు? ఈ కాలంలో DNA టెస్ట్ చేసి, బ్లడ్ టెస్ట్ చేసి ఈజీగా చెప్పేవచ్చు. కానీ సొలొమోను చేసిన టెస్ట్ ఏంటి? DNA టెస్ట్ కాదు, మనస్సును పరీక్షించాడు. ఏంటండి? దేన్ని పరిశీలించాడు? మనస్సును పరిశీలించాడు. అంత గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఎవరో? సొలొమోను. ఇదండి 3వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం. దేవుడు ఒకవేళ మనకు ప్రత్యక్షమై మనల్ని కోరుకోమంటే ఏం కోరుకోవాలి? జ్ఞానాన్ని కోరుకోవాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న నన్ను అడగండి, దేవుణ్ణి అడగండి. ఆయన ఎలా దయచేస్తాడంటే జ్ఞానాన్ని ధారాళంగా, దార విప్పినట్టు దయచేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది కదా. మరి ఎంతమంది జ్ఞానాన్ని అడుగుతున్నారండి ఈరోజు? మీ ప్రార్థన లిస్టులో జ్ఞానం ఉందా? ఉంటే మనం ధన్యులమే. అంటే సొలొమోను జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి జ్ఞానం గురించి అర్థించాలి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆయన వాక్యాన్ని మనం తవ్వి ఏం చెయ్యాలి? జ్ఞానాన్ని అభ్యసించాలి. ఇదిగో ఎటువంటి సమస్య వచ్చినా సరే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే, వివేకాత్మ ఇచ్చాడు కదా, జ్ఞానము వివేకం గల ఆత్మ కలిగి ఉన్నాడు. అందుకే అది జటిలమైనటువంటి సమస్య అయినా సరే పరిష్కరించడా లేదా? యోసేపు కూడా అటువంటి ఆత్మనే కలిగి ఉన్నాడు. అందుకే కళలేంటో చెప్పాడు, కళ భావం చెప్పాడు. దానియేలు కూడా అటువంటి ఆత్మనే కలిగి ఉన్నాడు. అందుకే చెప్పాడా లేదా? రాజు యొక్క కళ. అంటే ఇప్పుడు సర్వ సంపదలు గొప్పవా, లేకపోతే దేవుడిచ్చే జ్ఞానం గొప్పదా? అందుకే చూడండి ఎంత చిత్రంగా చెప్పాడు దేవుడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. అంటే బుద్ధిని జ్ఞానాన్ని దేంతో పోతున్నాడో అదే సంపద అని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు బుద్ధి జ్ఞానం కలిగి ఉంటే అదే నీకు సంపద. ఎందుకంటే ఆ సంపద నిన్ను ఎక్కడ చేరుస్తుంది? ఎక్కడ చేరుస్తుంది? పరలోక రాజ్యానికి చేరుస్తుంది. బుద్ధి గల కన్యకులు వెళ్తారా పరలోక రాజ్యానికి? బుద్ధి హీనురాలు అయినటువంటి కన్యకులు వెళ్తారా? బుద్ధి గల కన్యకులే వెళ్తారు. అటువంటి బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఆత్మను సొలొమోను అడిగాడు. మనము కూడా జ్ఞానాన్ని గురించి దేవుణ్ణి అభ్యర్థించాలి. ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇది. మనకు అటువంటి జ్ఞానం, వివేకం, జ్ఞానం గల ఆత్మను దేవుడు ఇచ్చేయండి, ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించగలం. దానికి సాదృశ్యం ఏంటి? దానికి రుజువు ఏంటంటే ఇదిగో సొలొమోను పరిష్కరించినటువంటి సమస్య. ఇక 4వ అధ్యాయానికి వస్తే సొలొమోను రాజ్యం యొక్క విస్తరణ. ఏంటండి? సొలొమోను రాజ్యం యొక్క
విస్తరణ. ఏ విధంగా విస్తరించిందంటే సొలొమోను రాజ్యం 7వ వచనం ఒక్కసారి చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు అందరి మీద సొలొమోను 12 అధికారులు నియమించును. ఎంతమందినండి? అంటే తను ఒక్కడే చెయ్యలేక రాజ్య పరిపాలన 12 మందిని నియమించాడు. ఎంతమందినండి? దేశాన్ని 12 భాగాలుగా విభజించి 12 కేంద్రాలుగా చేసి 12 మందిని నియమించాడు. ఆ 12 మంది ఎవరు 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 అనేది ఆ అధ్యాయం అంతా కూడా మీకు లిస్టులో ఉంటుంది. ఫిలిస్తీన్ల దేశం వరకు కూడా ఈ సొలొమోను రాజ్యం విస్తరించింది. దావీదు కాలంలో అయితే అంతగా విస్తరించలేదు. విస్తరించిందా? ఫిలిస్తీన్లు వచ్చి ప్రతిరోజు కూడా తొలగొట్టేవారు. ఎవరి ముందు? ఇశ్రాయేలు ముందు. కానీ ఇక సొలొమోను కాలం వచ్చేటప్పటికి ఆ ఫిలిస్తీన్ల దేశం అంతా కూడా ఎవరు ఆధీనంలోకి వచ్చింది? సొలొమోను యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. 12 మంది అధికారులను నియమించాడు కదా సొలొమోను. ఆ 12 మంది అధికారులు ఒక ఇద్దరికి సొలొమోను సొంత కూతురునిచ్చి వివాహం చేస్తాడు. 11వ వచనం ఒకసారి చూడండి. మరియు అబినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడిన. అదిగోండి సొలొమోను కుమార్తె అయిన ఏం పేరండి? తాపాతు ఇతని భార్య. అంటే ఆమె అతని యొక్క కుమార్తెనిచ్చి కూడా ఈ 12 అధికారులలో ఒక ఇద్దరికి వివాహం చేసినట్టు చూస్తున్నాం. ఇక 15వ వచనం ఒకసారి చూడండి. నప్తాలి దేశమందు అహిమయీసు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బత్షెమాతును వివాహము చేసుకునేను. అంటే రాజ్యం విస్తరిస్తే ఏం చేశాడు? 12 కేంద్రాలుగా విభజించాడు. ఆ 12 కేంద్రాల మీద 12 అధికారులని నియమించాడు. నియమించిన తర్వాత తన కుమార్తెలను అందులో 2 అధికారులకు ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా ఎందుకు? రాజ్యాన్ని కాపాడడానికి. ఎందుకంటే అంత విస్తారంగా ఉందండి సొలొమోను రాజ్యం. 21వ వచనం చూడండి ఒకసారి. ఎంత విస్తారమైందో చెప్తున్నాడు. సరిహద్దులు, బౌండరీస్ చెప్తున్నాడు. సొలొమోను రాజ్యం యొక్క బౌండరీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యం అన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. దావీదు కాలంలో ఫిలిస్తీన్ల దేశం మీద ప్రభుత్వం చేశాడు దావీదు. వాళ్ళతో యుద్ధం చేశాడు కానీ ఫిలిస్తీన్ల యొక్క భూభాగాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయాడు. కానీ సొలొమోను కాలం వచ్చేటప్పటికి ఫిలిస్తీన్ల భూభాగాన్ని అంతటి ఇంకొక ఆక్రమించి విస్తారమైన రాజ్యానికి 12 కేంద్రాలుగా నియమించి, ఆ 12 కేంద్రాలకి గవర్నర్లను నియమించి, అధికారులను నియమించి, సొంత కూతురుని 2 వారిలో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఎంత గొప్పగా సొలొమోనుకు ఘనతను అనుగ్రహించాడు. ఏంటంటే ఘనతను అనుగ్రహించాడు. ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు. మరి దేవుణ్ణి నమ్ముకున్న మనకు కూడా అంత ఘనత ఇస్తాడా లేదా? ఆ ఘనత ఆస్తి రూపంలోనే ఇవ్వాలా? పొలాల రూపంలోనే ఇవ్వాలా? మదర్ తెరీసా కుష్ఠరోగులకు సేవ చేసింది. కలకత్తా మురికి వాడలకి వచ్చి, అమ్మా ఎలా చేయగలుగుతున్నావు? కుష్ఠరోగుల యొక్క వాంతి నువ్వు చేతిలో పట్టుకుంటున్నావు. మా సొంత అన్నదమ్ములే వాంతి చేసుకుంటే మేము ఆమన దూరంలో ఉంటున్నాం. మీకు ఎలా సాధ్యం అంటే, ఇదిగో ప్రభువు యొక్క ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? ప్రభువు యొక్క ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది అని చెప్పింది. అలా చెప్పినటువంటి మదర్ తెరీసా యొక్క నామాన్ని గణపరచలేదా దేవుడు? ప్రపంచమంతా ఈరోజు ప్రపంచంలో మదర్ తెరీసా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇదిగో సొలొమోను అయితే బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వివేకమైనటువంటి ఆత్మను కలిగి ఉండి తన రాజ్యాన్ని విస్తారం చేసుకున్నాడు. ఇక్కడ మనం మదర్ తెరీసా యొక్క పేరు ఏ విధంగా ఘనత వహించింది?
ఏ విధంగా ఘనత వహించింది? దేవుని మీద ఆధారపడడం వలన, దేవుని నామాన్ని గొప్ప చేయడం వలన. ఇదంతా నా క్రెడిట్ అని చెప్పింది ఆవిడ. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది అని చెప్పింది. దేవుడు ఏం చేశాడు? మొత్తం ప్రపంచం మొత్తం అంతా కూడా ఆవిడ పేరు మారుమోగిపోయేలా చేసాడా లేదా? అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన ఆస్తి విస్తరిస్తేనే మన ఘనత పొందుకున్నట్టు కాదు. మన ఘనతను ఏ విధంగా అన్నా సరే దేవుడు ఖచ్చితంగా విస్తరింపజేస్తాడు. అది జ్ఞానం బట్టి కావచ్చు, బుద్ధి బట్టి కావచ్చు, లేకపోతే వేరే విధంగానే సరే, ఏ విధంగా అయినా సరే విస్తరించగల సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అంటే ఈ 4వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడితే మనల్ని ఏ విధంగా అయినా సరే గణపరిచేవాడు ఆయనే. సొలొమోను జీవితంలో జరిగిందా లేదా? జరిగిందా లేదా? తన తండ్రి అయినటువంటి దావీదు యుద్ధవీరుడు, అటువంటి యుద్ధవీరుడు జయించలేనటువంటి రాజ్యాలను కూడా సైతం ఎవరు జయించాడు? సొలొమోను అంత గొప్ప యుద్ధవీరుడు అయితే కాదు, కేవలం దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. జ్ఞానం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, మరి ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? ఐశ్వర్యం ఇచ్చాడనడానికి సాదృశ్యం ఏంటి, రుజువు ఏంటి? సొలొమోను యొక్క భోజనపు బల్ల. 3వ అధ్యాయంలో ఏముందండి? 4వ అధ్యాయంలో సొలొమోను యొక్క రాజ్య విస్తరణ గురించి ఉంది. అదేవిధంగా సొలొమోను యొక్క భోజనపు బల్ల గురించి ఉంది. ఏంటి ఆ బల్ల యొక్క విశేషత? ఆ బల్ల మీద వచ్చేటువంటి ఆహార పదార్థాలు. ఏమిటి ఆహార పదార్థాలు అంటే చూడండి, 600 తూముల గోధుమ పిండి అంటండి, మెత్తని గోధుమ పిండి ఇన్ని 600 తూములు. అదేవిధంగా 1200 ముతక పిండి అంట, 1200 తూముల ముతక పిండి. అంతేకాకుండా 10 కొవ్వున ఎడ్లు, 20 మామూలు ఎడ్లు, 100 గొర్రెలు. ఏంటి, మనం ఒక గొర్రెని కోస్తే 300-400కే భోజనం పెట్టచ్చు, అంతేనా? సరైన ఒక గొర్రెని కోస్తే, మరి 100 గొర్రెని కోస్తే మరి ఎంతమందికి పెడతాడో ఆలోచించండి. ఒక రోజుకి ఇది మెను 1000 గొర్రెలు. ఇవి కాకుండా ఇంకేమున్నాయంట? ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ అంతా ఏంటి? కేవలం ఒక్కరోజు భోజనపు లిస్ట్. అంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఇంకేంటి? బోటనీ, వృక్షశాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్త, జంతు శాస్త్రంలో జువాలజీ, జంతు శాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్త ఎవరు? సొలొమోను. చూడండి 33-34 అధ్యాయాలు చదవండి ఒకసారి. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షములు కానీ, గోడలో నుండి మొలుచు విస్సోపు మొక్కనే గాని. చూడండి, అంటే అలా చెప్తున్నాడంటే చెట్లన్నిట్లు గూర్చి, మొక్కలన్నిట్లు గూర్చి అతడు రాసెను. అంటే మొక్కలన్నిటి గురించి రాశాడంటే అవి ఎందుకు ఉపయోగపడతాయి, మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ వ్యాధికి ఉపయోగపడతాయి, ఇవన్నిటిని గురించి రాశాడంట. అంటే చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు కూడా, దేవదారు వృక్షం దగ్గర నుంచి మొదలుపెట్టి గోడలో మొలుచు ఇస్సోపు, అంటే వృక్షం దగ్గర నుంచి మొక్క వరకు రాశాడంటే మొత్తం అన్నింటినీ కంప్లీట్ చేసాడనమాట. ఆ మొక్కల యొక్క గుణగణాలు ఏంటి? కానీ ఎంత కష్టం అంటే, ఒక పక్క రాజు రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, మళ్ళీ మొక్కల మీద రీసెర్చ్ చేయాలంటే ఎంత కష్టం. కానీ అతనిలో ఉన్న ఆత్మ ఏంటి? దేవుడిచ్చిన జ్ఞాన వివేక ఆత్మ. పోనీ వృక్షశాస్త్రం అయిపోయింది, జంతు శాస్త్రం కూడా అదేవిధంగా మృగములు, పక్షులు, త్రాగు జంతువులు, జలచరములు అనువాటి అన్నిటిని గూర్చి అతడు రాసెను. అంటే ఒక వృక్ష శాస్త్రవేత్త, ఒక జంతు శాస్త్రవేత్త, ఒక సాహిత్యవేత్త. ఏంటండి? లిటరేచర్, సాహిత్యం,
ఎన్ని కీర్తనలు రాశాడంట? 3000 కీర్తనలు రాశాడంట. 3000 సామెతలు చెప్పాడంటే 3000 సామెతలు చెప్పాడంట. 1001 కీర్తనలు రాశాడంట. ఇది సొలొమోనుని దేవుడు హెచ్చించిన విధానం. ఇది 4వ అధ్యాయంలో కనపడుతుంది. ఇక 5వ అధ్యాయంలో హీరాము అనే వ్యక్తి ఉంటాడండి. ఎవరో హీరాము అనే వ్యక్తి. ఈ హీరాము అనే వ్యక్తి ఒక దేశానికి రాజు. ఈ హీరాముకు దావీదుకి మంచి సత్సంబంధాలు ఉండేవి. దావీదు మరణించిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడు అని తెలిసి హీరాము సొలొమోనుకి తన సేవకుల ద్వారా గ్రీటింగ్స్ పంపిస్తాడు, శుభాకాంక్షలు పంపిస్తాడు. అలా శుభాకాంక్షలు పంపించినటువంటి సేవకుల ద్వారా మళ్ళీ హీరాముకు సొలొమోను ఒక విజ్ఞప్తి చేస్తాడు, వర్తమానాన్ని పంపిస్తాడు. ఏంటి ఆ వర్తమానం? ఇదిగో నా తండ్రి కోరుకున్నట్టు నేను ఇప్పటి వరకు చేశాను, కానీ దేవాలయాన్ని కట్టాలి, దేవుడి యొక్క మందిరాన్ని కట్టాలి అన్న నా కోరిక, నా తండ్రి యొక్క కోరిక, నా తండ్రి చేతులు రక్తసిక్తమయ్యాయి కాబట్టి ఆ కాలంలో కుదరలేదు, కట్టలేకపోయాను. కానీ ఈ కాలంలో నేను కట్టాలనుకుంటున్నాను, దానికి నువ్వు సహాయం చెయ్యాలి అని చెప్పాడు. ఏమిటి ఆ సహాయం అంటే, ఇతడు నివసించేటువంటి ప్రాంతంలో, హీరాము నివసించేటువంటి ప్రాంతంలో దేవదారు వృక్షాలు సరళ వృక్షాలు కలిగినటువంటి ప్రాంతం. అప్పుడు ఈ సొలొమోను హీరాముతో అడుగుతాడు, నీ దేశంలో ఉన్నటువంటి దేవదారు వృక్షాలని సరళ వృక్షాలని కొట్టించి నాకు ఇస్తే నీకు బదులుగా నీకు ఆహారం ఇస్తాను, నీ పనివారికి నేను జీతాన్ని ఇస్తాను అని చెప్తాడు అన్నమాట. అందుకు ఒప్పుకొని హీరాము ఏం చేస్తాడంటే ఆ దేవదారు వృక్షాలని, ఆ సరళ వృక్షాలని తన కూలీల చేత నరికించి దావీదుకి పంపిస్తాడు. ఎందుకంటే ఆ కూలీలు కూడా ఆ వృక్షాలను కొట్టడంలో ఎక్స్పర్ట్స్. ఏంటంటే ఆ వృక్షాలను కొట్టడంలో ఎక్స్పర్ట్స్. అందుకే ఆ వృక్షాలను కొట్టగలిగినటువంటి నైపుణ్యం గల కూలీలు నీ దగ్గర ఉన్నట్టు నా దగ్గర లేరు అని హీరాముతో చెప్తాడు. ఎవరు? సొలొమోను. దీనికి ప్రతిగా ఏం చేస్తాడంటే చూడండి 22వ వచనంలో, చదవండి. ఆహారం కోసం 11వ వచనం. సొలొమోను హీరామునకు అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారముగా 2 లక్షల తూముల అంటే 2 లక్షల తూములు గోధుమలు అంటే ఎంత కాస్ట్ అండి? 2 లక్షల తూముల గోధుమలను 3800 పళ్ళ స్వచ్ఛమైనటువంటి పళ్ళ నుండి సేకరించినటువంటి నూనె. అంటే ఇప్పుడు ఒలీవ ఆయిల్ అది కూడా ఫ్రూటే కదా, ఆ నూనెనే పంపించును. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మందిరం కట్టడానికి అతడు ఎంత ఆశ కలిగి ఉన్నాడో మనకి దీని ద్వారా అర్థమవుతుంది. సొలొమోను అయితే ఆ విధంగా కట్టించగలిగాడు. మనం ఎలా కట్టాలి మరి? నీ దేహమే దేవుని ఆలయం. దేవుడు మన దేహంలో నివసించాలంటే మన దేహానికి ఆయనకు అనుకూలంగా మార్చాలి. అంటే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడతామండి? పొద్దున్నే వెళ్ళి ఏం చేస్తాం? శుభ్రం చేసేస్తాం లేదా? దానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించేస్తామో మనం. మరి దేహమే దేవాలయం అంటాడంటే మరి దీనిలోంచి మనం ఏం తీసేయాలి? చీపుడెట్టి ఊడ్చేయాలి. ఏంటి ఏముంది దీంట్లో? చెడ్డ కార్యాలన్నీ కూడా తీసేయాలి. ఆ దేవాలయాన్ని అయితే నువ్వు ఊడ్చేయడానికి నాకు వచ్చింది అవకాశం, నాకు వచ్చింది ఈ భాగ్యం అనుకుంటున్నావు. మంచిదే, దాన్ని చెయ్యాలి, చెయ్యొద్దంట లేదు. దానికన్నా ముఖ్యంగా ఏం చెయ్యాలి? ఈ దేహం అనే దేవాలయంలోంచి ఉన్న చెత్తను తీసివేయాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ ప్రతిష్ఠించేస్తావా? క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి. అంటే ఈ హృదయం ఎంత నిష్కలంకంగా ఉండాలి, కల్మషం అంతటిని కూడా తీసివేయాలి. అంటే ముందుగా మనం శుభ్రపరచుకోవాల్సినటువంటి దేవాలయం ఏంటి? అంటే ముందుగా మనం కట్టవలసినటువంటి దేవాలయం ఏంటి? మన హృదయం. ఈ దేవాలయానికి దేవదారు వృక్షాలు అవసరమా? సరళ వృక్షాలు అవసరమా?
వేరే దేశం నుంచి రప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అంటే అక్కడ సొలొమోను భౌతికంగా దేవాలయం కడుతున్నాడు. మనం ఏ విధంగా కట్టుకోవాలంటే ఇదిగో వాక్యం అనే చీపురుతో ఏం చేయాలి? మన హృదయాన్ని శుభ్రపరుచుకొని దేవునికి మన హృదయంలో స్థానం కలిగించాలి. క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఇదండి ఈ 5 అధ్యాయాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ప్రార్థన చేసుకుందాం.